నిరుపేదలకు మంజూరు చేసిన గృహాలపై అవగాహన లేని సలహాదారులు మాటలు విని జగనన్న కాలనీ పేరుతో నిర్మించిన ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. శుక్రవారం ఆయన అనకాపల్లి జిల్లా సభావరం మండలం పైడివాడ అగ్రహారం గ్రామంలో పట్టణ నిరుపేదల కోసం జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన 10,000 గృహాల నుండి పరిశీలించారు. ఈ అసంపూర్తి నిర్మాణం కలిగిన ఈ కాలనీలో ఇనుము, ఇసుక ఇలాంటి మెటీరియల్ కట్టడానికి పనికిరాదని స్వయంగా మంత్రి పరిశీలించి VMRDA చీఫ్ ఇంజనీర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా 1,85,000 రూపాయలతో నిర్మించిన మోడల్ హౌస్, 2.5 లక్షలతో నిర్మించిన మోడల్ హౌస్ లోపలికి వెళ్లి మంత్రి స్వయంగా పరిశీలించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతి సంగతి పక్కన పెట్టి ఇంకా ఇల్లు నిరూపించుకోలేని నిరుపేదల కోసం తమ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఒక ఎలక్షన్ స్టంట్ గా ఈ హౌసింగ్ స్కీమ్ నడిచిందన్న. మరి మీరు వచ్చిన తర్వాత జరిగిన తప్పుల ఎంక్వైరీ, మీకు అవతల పక్కన లబ్ధిదారులకి భూమి మీద ఉన్న వాళ్ళకి కూడా ప్లాట్లేసి ఇచ్చింది. 53,000 మంది పైగా ఈ నియోజకవర్గంలో ఈ హౌసింగ్ స్కీమ్ నడిచింది. దాంట్లో అప్పటి సర్పంచులు కానీ, అప్పటి ఎమ్మెల్యే స్థాయి కానీ, ఆ పై స్థాయి కానీ ఎంతమంది లబ్ధిదారులు వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు, ఎంతమంది ఇక్కడ ల్యాండ్ ఎకరాకి ఎంత అని ఇక్కడ ల్యాండ్ వాల్యూస్ని బట్టి రేటు ఫిక్స్ చేస్తే పక్కన ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉన్న సర్వే నెంబరు రేట్ ఇక్కడ వేసి 10 ఎకరానికి 15 లక్షలు క్వశ్చన్ పెట్టుకుని 1000 ఎకరాల ద్వారా 100 కోట్ల ద్వారా అవినీతి చేశారన్న. హక్కుంది. ప్రభుత్వం చేసే ప్రతి పని కూడా నాణ్యమైనది చేయాలనే దాన్ని పరిశీలించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి నేను డిపార్ట్మెంట్ వరకు కూడా చెప్తున్నాను. నేను క్వాలిటీ గత ప్రభుత్వంలో ఏం చేశారో, ఎటువంటి అవకతవకలు జరిగినాయో అవన్నీ కొద్దిగా పక్కన పెడితే చక్కగా నివాసయోగ్యమైన ఉన్న ఇల్లులు, క్వాలిటీ సిమెంట్ కానివ్వండి, స్టీల్ కానివ్వండి, ఇసుక కానివ్వండి బాధ్యతతో చెక్ చేసి ఏ ఇల్లు కూడా చెప్తున్నాను నేను. ఇసుక అంతా కుప్పలు పెట్టారు, అది ఎంతవరకు క్వాలిటీ ఉందో మీరు చూడాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ అయితే పర్వాలా, ఒకళ్ళు స్లాబ్ వేసినా లేదు బ్రిక్ వర్క్ వాడినా కూడా అది అంత క్వాలిటీ కాదనేది నా అభిప్రాయం. మీరు ఒకసారి చెక్ చేసి అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అక్కడ స్టీల్ ఎంక్వైరీ వేశాం. వారి రిపోర్ట్ కూడా తయారైంది, అది ముఖ్యమంత్రి గారికి చేరుతుంది. చేరిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరి మీద కూడా అది డిపార్ట్మెంట్ వర్క్ కానివ్వండి, కాంట్రాక్టర్స్ కానివ్వండి, సప్లైస్ కానివ్వండి, ఎవరైనా సరే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు కదా. దాని మీద ముఖ్యమంత్రి గారితో కూడా INPR శాఖ రివ్యూలో ఈ విషయాలు తీసుకెళ్ళడం జరిగింది. వారి దృష్టికి తప్పకుండా వారికి ఇల్లు కేటాయించాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఉంది. త్వరలో నిన్నే మన డిపార్ట్మెంట్ రివ్యూలో కూడా నేను కూడా స్పష్టంగా ఆదేశాలు సూచించడం జరిగింది. ప్రపోజల్స్ తయారు చేయమని, ముందు అక్రిడిషన్ పాలసీ ఏదైతుందో అది అప్రూవ్ చేసేసి తర్వాత ఇళ్ల స్థలాలు, ఇన్సూరెన్స్లు వీటన్నిటి కూడా